పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. మనం రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం. ఇప్పుడు వర్షాకాలం రాబోతోంది. వానాకాలం కొంచెం కూరలు తక్కువగా దొరుకుతాయి కదా! ఇలాంటప్పుడు మనం ఇంట్లో ఉన్న పప్పులతోటి కూడా పచ్చళ్ళు చేసేసుకోవచ్చు. హాయిగా సాయంకాలం పూట అయితే గనక ఏమీ అక్కర్లేదు. కొంచెం చారున్నా లేదా పొద్దుటి ఉల్లిపాయ పులుసో, మెంతుల పులుసో ఏదైనా ఉంటే ఒక పప్పుతోటి పచ్చడి చేసుకున్నామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రుచికి రుచి. ప్రోటీన్ కూడా ఎంతో కొంత లభిస్తుంది. పప్పులే ప్రోటీన్ కాబట్టి మీకు ఎలా అవకాశం ఉంటే అట్లా చేసుకోవచ్చు. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఉలవలతోటి చేసుకోవచ్చు. తర్వాత పల్లి పచ్చళ్ళు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అయితే ఈ ఆంధ్రుల ప్రత్యేకమైన పచ్చళ్ళల్లో కంది పచ్చడి ద బెస్ట్. ఎక్కువ రుచిగా ఉంటుంది. చాలా గట్టిగా ఆరోగ్యమైన పప్పు కింద పచ్చడి కింద చెప్తారు దాన్ని. అయితే మనం ఈజీగా చేసుకుందాం. నూనె అస్సలు నూనె లేకుండా చేసే విధానం కూడా ఉందండి. కొద్దిగా ఆయిల్ వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. కందిపప్పుని ముందు కడిగి పెట్టుకోండి. మనం ఒక చిన్నది అంటే ఇప్పుడు మన తాలింపు డబ్బాలు ఉంటాయి కదా, తాలింపు బాక్స్లో ఇలాంటి కప్పులు ఉంటాయి. ఈ కప్పుడు పప్పు అయితే మనకు ఒక 2-3 రోజులు వస్తుంది. కప్పు పప్పుని మొదట ఒకసారి శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళు పోసి కడిగేసి ఏదైనా ఒక బుట్టకు పడేసుకోండి. వడేసి పెడితే పప్పు ఆరిపోతుంది. ఆరిపోయిన పప్పుతోటి చేసుకుందాం. దీంతో పాటు ఏం చేయొచ్చు, మనం ఒక చిన్న అంత చింతపండుని, మన నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తడి పక్కన పెట్టుకోండి. చింతపండు లేకుండా కంది పచ్చడి చేసే విధానం కూడా చాలామంది చేసుకోవచ్చు అట్లా కూడా. అప్పుడు ఏమిటంటే చప్పగా కమ్మగా ఉంటుంది. మనం ఏదైనా మంచి పులుసు బాగా పుల్లగా ఉండే పులుసు అన్నాల్లోకి బాగుంటుంది. ఇదేంటంటే పులుసు అక్కర్లా, ఒట్టిగా మనం పచ్చడన్నం కలుపుకొని తినడానికి నేను చింతపండు వేస్తాను. మీరు వద్దు అనుకుంటే మానేయచ్చు. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. పప్పు కడిగి పెడదాము. చిన్న తాలింపుతోటి మనం పచ్చడి రుబ్బేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం మూకుడు పెట్టుకోవటం, అందులో ఒక చెంచాడు నూనె వేసి ముందు కందిపప్పు వేయించుకోవాలి. 1 స్పూన్ నూనె వేద్దాం మూకుడులో, చాలు. ఇంతకంటే నూనె అవసరం లేదు. కాగిన నూనెలో కందిపప్పు వేసి వేయిద్దాం. ఇది గట్టి పప్పు కదా, అందుకని ముందు ఇదే కొంచెం వేగనిస్తే బాగుంటుంది. కొంచెం సన్నటి మంట మీద వేయిస్తే లోపల దాకా వేగుతుంది. పైగా మనం కడిగాం కదా, కొంచెం చల్లగా ఉండి కాస్త స్లో అవుతుంది, కానీ ఎక్కువ రుచిగా ఉంటుంది కడిగేసిన. ఒక పప్పు బద్దని ఒకసారి విరిచి చూస్తే ఇది ఎంత మటుకు వేగిందో మనకు తెలుస్తుంది. కాస్త వేడిగానే ఉంటుంది, కానీ టక్కుని ఇలా మెత్తగా సాగుతుంది అనుకోండి, ఇంకొంచెం వేగాలి. అది పళక్కమంటే బాగా వేగిపోయినట్టు అన్నమాట. ఇందులో ఉన్న తడంతా పోయి పప్పు దాదాపుగా వేగుతోంది అని అనిపించినప్పుడు ఇందులో ఏం చేయాలి, మనం ఒక పెద్ద స్పూను జీలకర్ర, 1 స్పూను తర్వాత పచ్చడికి సరిపడా ఎండుమిర్చి, ఇంచుమించు మనం ఒక కప్పు చూపించాం కదా, ఇది మన పోపుల పెట్టెలో ఉండే డబ్బా సైజు. ఒక 12-14 మిరపకాయలు పడతాయి. ఇంత పెద్ద కాయలు వేగవు, తొందరగా అవ్వదు, దంచలేమో అలా అనిపిస్తే ముక్కలు కట్ చేసి విరిచేసి వేసేస్తే సరిపోతుంది. కొద్దిగా సిమ్లో ఉంచి మిరపకాయలని ఇందులో వేసేస్తే మిరపకాయల కొలత కోసం ముందే వేసాను అంతే. ఇప్పుడు మిర్చి జీలకర్ర మాడిపోకుండా, పప్పులు మిర్చి జీలకర్ర అన్నీ ఈవెన్గా ఒకేలాగా వేగటం కోసం ఒకేసారి వేయించేసుకోవాలి. పాత పద్ధతిలో ఏం చేసేవాళ్ళు అంటేనండి, మనం కందిపప్పు విడిగా పొట్టి మూకుడులో వేయించి పక్కన పెట్టుకుని ఎండుమిర్చి వేయించి చివరి కొంచెం జీలకర్ర వేసి వేయించి కొంచెం ఇంగు వేసి రుబ్బేవాళ్ళు. అమ్మ వాళ్ళు కూడా అట్లాగే చేసేవాళ్ళు. చింతపండు పెట్టడం పెట్టకపోవటం అది డిఫరెంట్, ఎవరికి ఎలా కావాలంటే అట్లా. మన ఇంట్లో ఉన్న పులుసు చారుని బట్టి చింతపండు ఆలోచన చేసేవాళ్ళు. ఈ పద్ధతి మొదలు పెట్టాక ఇది 1 పార్ట్లో అయిపోతుంది. మనం అవి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇవి వేయించి పక్కన పెట్టి ఇన్ని పక్కన పెట్టడాలు అవ్వాలి కదా, మనకు సమయం సరిపోదు. అందుకని ఒకేసారి అయిపోయేందుకు ఈ పద్ధతి పెట్టుకున్నాం అన్నమాట.
ఆ పద్ధతే మాకు నచ్చుతుంది అంటే మహారాజులాగా చక్కగా చేసుకోవచ్చు. అట్లాగే ఇది కూడా ట్రై చేయండి. దీంట్లో ఉండే సులువు రుచి అర్థమైతే ఇది కూడా చేసుకుంటాం. టైం కలిసి వస్తుంది కదా. దాదాపుగా పప్పులు వేగిపోయినాయండి. మనం ఒక చిన్న స్పూను ఇంగు వేసుకోవచ్చు. మీ దగ్గర కనుక ఈ పలుకు ఇంగు ఉంటుంది కదా, పాల ఇంగు అంటాం, ఒక ఇంగు పలుకు వేస్తే ఇంకా ఎక్కువ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇంగు వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇది పూర్తిగా ఆప్షనలేనండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వేగిపోతుంది. ఈ కంది పచ్చడిలో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసే విధానం కొన్ని చోట్ల ఉంటుందండి, కొన్ని ప్రాంతాల్లో. మనకు ఆసక్తి ఉంటే వేయచ్చు. ఇంతకుముందు నేను చేసిన వీడియోలో మనం వెల్లుల్లిపాయలు వేయలేదు, ఇప్పుడు వేసుకుందాం. దీన్ని ఏం చేయొచ్చు అంటే వెల్లుల్లిపాయలని పచ్చిపాయలు వేస్తే వెగటు వాసన వస్తుందండి. మీ ఛాయిస్ అదే అయితే నేను చెప్పేది లేదు, కానీ ఈ వెల్లుల్లిపాయల్ని నూనెలో వేసేద్దాం, అప్పుడు వేగిపోతాయి. అంటే ఇందులో వేసి రుబ్బేసుకోవచ్చు, లేదా వేయించి పక్కన పెట్టుకుని చివరికి పచ్చడంతా అయ్యాక సన్న ముక్కలు కట్ చేసి కలుపుకోవచ్చు. ముక్కలు తగులుతూ ఉంటాయి, రుచి బాగుంటుంది. అంటే నేను చూసిన చోట వైజాగ్ పిన్ని గారు వాళ్ళు అలా వేసేవాళ్ళు, పైన బాగానే ఉండేది. మాకు అలవాటు లేదు, మా వైపు మేము వెల్లుల్లిపాయలు అవి వేసుకోము. చూడండి, పప్పు దాదాపుగా వేగిపోయింది, కొంచెం ముదురు వేపు కూడా వస్తుంది. ఇలాంటప్పుడు తీసేస్తే ఈ వేడికి కరివేపాకు మగ్గిపోతుంది. ఇవి దించేసి అప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేయించుకుందాం. పప్పులు కొంచెం చల్లారటానికి పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా ఒక్క చుక్క నూనె, ఒకవేళ మూకుడులో నూనె ఉంటే మళ్ళీ వేయాల్సిన పని కూడా లేదు. నూనె అంతా వంచేసాను, అయిపోయింది కదా, అందుకని మళ్ళీ వేసాను అంతే. వెల్లుల్లిపాయలు సన్నటిగా ముక్కలుగా తరిగి వేయించి పక్కన పెట్టుకుందాం. అందులో వేస్తే మనం తీయలేకపోతాం కదా. పచ్చివాసన పోయేదాకా వెల్లుల్లి వేయించి మూకుడులో వదిలేయండి. అవి చివరికే ఈ పప్పులు అవి చల్లారిపోయాక రోట్లో వేసి రుబ్బేసుకోవటమే. ఒకవేళ మీరు మిక్సీలో వేసుకునేటట్టయితే పప్పులు గ్రైండ్ చేసేయండి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, దీంట్లో నుంచి పీచులు అవి తీసేసేయటం, చింతపండు చేర్చి కొంచెం నీరు చేర్చి రుబ్బేసుకుంటే సరిపోతుంది. జనరల్గా ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు మనం నీరు చేర్చాల్సి వస్తే నీళ్ళు మరగబెట్టి పక్కన పెట్టుకుని ఆ నీరు కనుక చేరిస్తే పచ్చడి అస్సలు పాడవదు. కాకపోతే మనము ఈ రోట్లలో చేసినా లేదా మిక్సీలో పచ్చడి చేసినా చేయి పెడతాం అది తీయటానికి. చేయి తగిలేసరికి పచ్చళ్ళు జనరల్గా కొంచెం పాడవుతాయండి. కానీ మనం హాట్ వాటర్ కనుక వాడితే పచ్చడి పాడవదు. చన్నీళ్ళు పోసి చెయ్యి పెడితే పోతుంది, వేడి నీళ్ళు పోసి చేయి పెట్టినా పెద్దగా పాడవదు. కాబట్టి అలా వాడుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి, ఇంకా పచ్చడి రుబ్బేసుకుందాం. రోలు శుభ్రంగా కడిగి తుడిచేసుకోండి. పొడిగా ఉన్న రోలు అయితే మంచిది. కొంచెం మిరపకాయలు ముందు ఒక్కసారి ఒక దెబ్బ కొడితే బాగుంటుంది. మనం మిక్సీలో వేస్తే ఆటోమేటిక్గా గ్రైండ్ అయిపోతుంది, బాగా బ్లేడ్లు ఉంటాయి కాబట్టి. ఈ రోట్లో చేసేటప్పుడు ఏంటంటే మిరపకాయ పూర్తిగా మెత్తగా పిండి పిండిగా అవ్వకపోతే తడి తగలంగానే అది ప్లాస్టిక్ రేపర్స్ లాగా ఉండిపోతాయి, అలా అతుక్కొని ఉంటుంది, గొంతుకు అతుక్కుపోతుంది. అందుకని ముందు దీన్ని దంచుకోవటమే మంచిది. ఒకవేళ మన రోలు వీలుగా ఉంటే, పత్రం వీలుగా ఉంటే ముందు పత్రంతో రుబ్బేసుకోవచ్చు. కొంత పప్పు వేసి దంచేసి తర్వాత మనం చింతపండు వేసేటప్పుడు రుబ్బేసుకోవచ్చు. ఈ పప్పు ఎండుమిర్చి జీలకర్ర మిశ్రమాన్ని బరగ్గా దంచేసుకున్నాక అప్పుడు సరిపడా ఉప్పేసి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాము. ఇది పోసేసి రుబ్బేసుకుందాం. యాక్చువల్గా తాలింపులో పసుపు వేయలేదు మనం. మామూలుగా అయితే ఈ పచ్చళ్ళన్నిటికీ కూడా పసుపు వేసుకోవాలి, కొంచెం కలర్ బాగుంటుంది. ఉప్పేసాము సరిపడా, చింతపండు వేస్తాను, అలాగే రుబ్బేద్దాం. కావలసినంత నీళ్ళు చేర్చుకోవటము, రుబ్బేయటమే. ఇంకా దీనికి పైన పోపేయటాలు వ్యవహారాలు
ఏమీ లేవు. మనం ఇది పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అవి వేసుకుని కలిపేసుకోవటమే. ఈ కంది పచ్చడి నూనె మింగేస్తుంది, నీళ్లు మింగేస్తుంది, డ్రైగా అయిపోతుంది. ఎక్కువ లూజ్గా మనం పెసరపప్పు పచ్చళ్ళలాగా వదులుగా రాదు, కొంచెం బిగుగా వస్తుంది. మీకు నచ్చపాటుగా ఉంటే కొంచెం నూనె కాచి పైన పోసుకోవచ్చు. దీంట్లోకి నువ్వుల నూనె మంచి రుచిగా ఉంటుంది. ఇందాక మనము వెల్లుల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా, ఈ వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని పచ్చడిలోకి అద్దేసుకోవాలి. మనం రోట్లో కనుక వేసామంటే నలిగిపోయి కచకచాన అయిపోతాయి. అలా కాకుండా ముక్కలు కనపడేలాగా ఉంచుకుంటే బాగుంటుంది. పైన మీకు ఎలా కావాలంటే అట్లా పోపు వేసుకోండి. కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ ఆల్రెడీ వేసాం కదా, కొంచెం తక్కువ వేసి చేస్తే చక్కగా ఉంటుంది. రుచి చాలా బాగుంటుంది. ఏదైనా మంచి బ్రహ్మాండమైన మెంతుల పులుసు, గుమగుమలాడే ఉల్లిపాయల పులుసు, ఏది కాంబినేషన్ ఉన్నా పుల్లటి పులుసులతోటి, కమ్మటి చారులతోటి ఎక్కువ రుచిగా ఉంటుంది. ఏమీ లేదు, ఒట్టి ఇదే ఉంది. ఆల్రెడీ మనం ఇందులో చింతపండు వేసాం. పులుసు లేకపోయినా కూడా అన్నంలోకి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకోవటం, కందిపప్పు, కంది పచ్చడి, ఈ మాత్రం పచ్చడితోటి ఆ మాత్రం అన్నం తినేస్తాం.